నెల్లూరు జిల్లా జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం అవబోతుందంటూ జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చెక్ పెట్టారు. నెల్లూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మత్స్యకారుల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాగర్ డిఫెన్స్ ఫిషింగ్ అనే ప్రతిష్టాత్మక సంస్థ 2500 కోట్ల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేస్తోందని, దీనివల్ల వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వెల్లడించారు. హార్బర్లోని కేవలం కొంత భాగాన్ని మాత్రమే ఫిష్ బిల్డింగ్ అవసరాల కోసం కేటాయిస్తున్నామని, జట్టీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ నేతలు కావాలనే మత్స్యకారులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ హైజీనిక్గా ప్రపంచంలో హైజీన్ ప్రోడక్ట్కి వాల్యూ ఎక్కువ వస్తుంది. హైజీన్ ప్రోడక్ట్లకి తెచ్చినటువంటి సముద్ర సంపదని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే దానికి అదనపు వాల్యూస్ వస్తాయి. అలాంటి దాన్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్లు చాలా దోహదపడతాయి. అయితే ఇక్కడ మొన్న సాగర్ షిప్పింగ్ ఏదైతే అటానమస్ డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ దగ్గర 2500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో గౌరవ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ షిప్స్ని సముద్రపు నీటిలో వదలడానికి వాళ్ళకు కొంత స్థలం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాదాపు 190 దగ్గర 900 మీటర్లు ఉంది. ఆ 900 మీటర్లో ఒక 150 మీటర్లు వాళ్ళు ఈ పడవల్ని దింపడానికి కావాలని చెప్పి వాళ్ళు కోరటం, దాని మీద మరి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఇది సాగర్ డిఫెన్స్ షిప్పింగ్ వల్ల ఇవాళ భారతదేశంలోనే తొలిసారి ఇలాంటి సంస్థ మనకు వస్తూ ఉంది. దీన్ని ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా గోవా షిప్పింగ్ వాళ్ళకి వస్తున్నారు, ఢిల్లీ నుంచి ఒక సంస్థ వస్తున్నారు, అలాగే ఇటు దిగరాజపట్నంలో కూడా కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దానికి నాందిగా ఇక్కడ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే చాలామంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతం కూడా మనం చూసాం, కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా రూపమే మారిపోయింది. ఇలా డిఫెన్స్ సంస్థలు రావడం వల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయి. మరి అటువంటి సంస్థలు రాకుండా ఆపడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూసాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దగ్గర 900 సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషితో దాదాపు 20 పాలసీస్ తీసుకున్నాం. అనేక రూల్స్ని అమెండ్మెంట్ చేసుకోవడం వల్ల ఇవాళ ప్రపంచ మేటి సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. గత సంవత్సరం చూస్తే భారతదేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో అన్ని రాష్ట్రాల కన్నా కూడా 25% ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అంటే ప్రభుత్వం మీద ఒక నమ్మకం. అసలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే పరిస్థితుల నుంచి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం వస్తే చాలని విధంగా తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్నాయి ఈ ఫిషింగ్ హార్బర్, ఇంకా భూమి ఉంది అక్కడ దీనికి రిలేటెడ్. ఎందుకంటే ఆ రోజునే వారు మరి ఎమ్మెల్యే గారు కానీ పెద్దలుగా బీదా రవిచంద్ర గారు కానీ 114 ఎకరాలని వాళ్ళు ఐడెంటిఫై చేయడం, ఏదైతే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పోయిన తర్వాత మిగతాది దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటుందని చెప్పి భావించి భూమి ఏర్పాటు చేశారు. అందులో ఇప్పుడు ఒక 20 ఎకరాలు వాడికి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన దాంట్లో అక్కడ స్థానికుల నుంచి ఎవరైనా ముందు పరిశ్రమలు పెట్టడానికి వచ్చినా, ఎవరైనా ముందుకు వచ్చినా చేయడానికి ఇవ్వడానికి కూడా అక్కడ భూమి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జట్టీలో ప్రైవేట్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇది వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అనవసరంగా రెచ్చగొట్టి ప్రజల్లో భయాందోళన సృష్టించి ఇవాళ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తే మటుకు చూస్తూ ఊరుకోం. ఇవాళ సమస్యలు ఉన్నాయి.
ఇప్పుడే చెప్పారు వాళ్ళందరూ కూడా, ఏదైతే తమిళనాడు నుంచి వస్తున్నటువంటి బోట్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. డెఫినెట్గా ప్రభుత్వం దాని మీద దృష్టి పెడతాం. అవసరమైతే తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడతాం. అవసరమైతే ఒక స్పెషల్ టీం కూడా వెళ్ళి దీన్ని సమస్య పరిష్కారం చేయడానికి డెఫినెట్గా మేము కృషి చేస్తాం. అదే కాదు, ప్రధానమంత్రి మత్స్య సంయుక్త యోజన కింద ఇవాళ కేంద్రం ఇచ్చే సబ్సిడీ 40% మాత్రమే, కొన్ని రాష్ట్రాల్లో 60% వరకు మత్స్యకారులకు ఇస్తున్నారని చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఎలా వాళ్ళ జీవన స్థితిగతులను ఎలా పెంచాలనేది ప్రయత్నం చేయడానికి సహకరించాలి. అలా కాకుండా ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని ఇవాళ అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తూ, ప్రజలకు ఉన్నటువంటి దాంట్లో తప్పకుండా మేమందరం కూడా వాళ్ళ సమస్యలు నివృత్తి చేయడానికి మేము ప్రభుత్వ పరంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కూడా మా బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.